ఏం పేరు? శ్రీను 0.5 6.5 ఓన్లీ 65 0.5 65 అంట. అంటే తనుజని టార్గెట్ చేస్తే నేను హైలైట్. హాయ్ హలో నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా అంటే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు ఆల్రెడీ తమ్నేల్ చూశారు. తమ్నేల్కి ఏదైతే ఉందో ఇప్పుడు అదే మనం దాని గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే తనుజకు సంబంధించిన ఫాలోవర్స్ కానీ, తనుజని ఇష్టపడే వాళ్ళు కానీ, లేదా మన వీడియోలు అంటే ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ లైక్ చేయండి. మీరు లైక్తో స్టార్ట్ చేస్తే మన వీడియోలోకి ముందుకెళ్దాం. ఒకవేళ మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇంకా లైక్ చేసి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు టైం ఉంటే ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. ఒకవేళ మీకు టైం లేకపోతే జస్ట్ ఒక లైక్ అన్నా చేయండి. మీ లైక్తోనే మన ఈ వీడియో ఇంకా 10 మందికి ముందుకు చేరుతుంది. ఒకవేళ తనుజాని కనుక నిజంగా ఇష్టపడే వాళ్ళు ఉంటే తనుజాని గెలిపించడానికి ఇదే మీకు మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు దయచేసి లైక్ కొట్టండి. స్టార్ట్ చేద్దాం మనం ఇక వీడియోని. అసలు ఎవర్రా మీరంతా? నాకు తెలియక అడుగుతాను. ఈ తనుజాని కావాలనే టార్గెట్ చేస్తూ, తనుజాని కావాలనే బ్లేమ్ చేస్తూ, ఏ విషయానికైనా సరే కంపల్సరీగా ఒక్క చిన్న లూప్ చిన్నదాన్ని పట్టుకొని దాన్ని ఏదో పెద్దగా క్రియేట్ చేస్తా, దాన్ని ఎలాగైనా సరే తనుజ వైపు తిప్పాలి అని ప్లాన్ చేసుకుంటా. అబ్బబ్బబ్బా, వీళ్ళు పూర్తి స్థాయిలో మీరు ఎలా ఉన్నారంటే ఒక చిన్న క్లిప్ చూస్తారనమాట. జస్ట్ ఆ క్లిప్ చూసి వెంటనే వీడియో తయారు చేసేస్తారు. వీడియో తయారు చేసేసి ఇక వదిలేయటమే సోషల్ మీడియాలో. అలా వదిలేస్తే వెంటనే తనుజ పేరు పెట్టేసుకొని దానికి ఏదో ఒక టైటిల్ తగిలిచ్చేసుకొని వదిలేస్తే ఆటోమేటిక్గా జనం చూస్తారులే, మనం ఎలాగైనా నెగిటివ్ చేయాలి, నెగిటివ్ చేస్తూ ఉంటే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇదే మీ టార్గెట్, మెయిన్ టార్గెట్ ఇదే. అసలు విషయానికి వచ్చేద్దాం ఇప్పుడు పూర్తి స్థాయిలో. అసలు తమ్నేల్ అయితే చూశారు కదా. ఏం పేరు? శ్రీను 0.5 6.5 ఓన్లీ 65 65 అంట. సీను 65. అసలు వీడు నిజంగా అసలు పని ఏంటంటే పూర్తి స్థాయిలో మన గీతకు ఇచ్చాం కదా, సో అదే మాదిరిలో అనమాట. 24 అవర్స్ వీడికి ఏం పని ఉండదు. జస్ట్ ఆ వీడియోస్ చూసుకుంటా, జస్ట్ చిన్న క్లిప్, అంత క్లిప్ చూస్తాడు. ఈ తనుజ మేడం ఏమో ట్రయాంగిల్ ని, అది ట్రయాంగిల్ గానే కాదంట. ఎందుకంటే షేప్లు అన్ని ఒకటే తీరు ఉండాలి. ట్రయాంగిల్ అంటే మూడు కోణాలు ఉండాలి. ట్రయాంగిల్ 3 కోణాలు ఉండాలి. త్రిభుజం. ఈ క్లిప్ చూసి వెంటనే ఇక దాని మీద వీడియో రాసేసుకుంటాడు. ఇంత పెద్ద చాట భారతం పెట్టుకొని రాసుకున్నట్టు రాసుకుంటా ఉంటాడు. తనుజ ఎలా చేసింది, తనుజ అలా చేసింది అని చెప్పేసి. అనేది తెలుస్తుంది. ట్రయాంగిల్ అంటే గిట్టున్నది అది, గిట్టున్నది అది అంట. అన్ని ఒకటి తీరు ఉంటాయి. ట్రయాంగిల్స్ అంటే ఎట్టున్న ట్రయాంగిల్, 3 భుజాలు ఉండి 3 కోణాలు ఉంటే ట్రయాంగిల్. చెప్పుర్రయ్యా. వీడియో పూర్తిగా చూడండి, లేదంటే లైవ్ పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి అక్కడ ఏం జరిగిందనేది అప్పుడు చెప్పండి. మీరు సొంతగా రివ్యూలు రాసుకొని సొంతగా ఇవ్వమాకండి. అక్కడ ఏం జరిగింది అసలు టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవరు సంచాలకులు, ఎవరు గేమ్ ఆడారు, ఎవరు సపోర్ట్ చేశారు, అసలు మిస్టేక్ ఎవరిది, ఎవడన్నా గమనించాడు అసలు? మీరు ఒకసారి గమనించావా? ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అని చెప్పింది ఎవరు? అవును ఇది కరెక్టే, అది ట్రయాంగిలే అని చెప్పింది ఎవరు? ఈ క్లిప్ చూడండి ఒకసారి. అవునా? కన్ఫర్మ్ చేసింది ఎవరు? సంజన కన్ఫర్మ్ చేసింది ఇది ట్రయాంగిల్ అని. ఫస్ట్ కన్ఫర్మ్ చేసింది. సో గేమ్ అంతా కన్ఫర్మ్ చేసి గేమ్ ఆడతా అయిపోయిన తర్వాత, పూర్తి స్థాయిలో గేమ్ అంతా అయిపోయిన తర్వాత కదా తనుజ ఎంట్రీ అయింది. సో అందరు ఆ మూలకు పోయి అందరు మాట్లాడుకుంటా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా అన్ని చేస్తున్నప్పుడు, సో తనుజ ఒకసారి ఎందుకనో చూద్దాం అన్నట్టుగా అక్కడికి వెళ్ళేసరికి ఆ ట్రయాంగిల్ అది ఎందుకో ట్రయాంగిల్లా కనపడలా. అఫ్కోర్స్ ట్రయాంగిల్లో చాలా షేపులు ఉన్నాయి. ప్రతిదాన్ని కూడా దాని పేరుతో సహా పక్కన ట్రయాంగిల్ అని ఉంటుంది. ఈ ఫోటో చూడండి కావాలంటే ఒకసారి. సో ఇలాగా ప్రతిదానికి ఒక ట్రయాంగిల్ ఉంటుంది, ఆ ట్రయాంగిల్కి ఒక పేరు ఉంటుంది. బిగ్ బాస్ అక్కడ క్లారిటీకి చెప్పలేదు. ఏమని? నేను ఈ ట్రయాంగిలే అని చెప్పలేదు. ట్రయాంగిల్ అన్నాడు. ట్రయాంగిల్ అన్నప్పుడు అది ఏ ట్రయాంగిల్ అయినా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడాను. సో ఆ బాధ్యత అంతా తీసుకోవాల్సింది ఎవరు? సంచాలక్ తీసుకోవాలి. సంచాలక్ అప్పుడే అడగాలి, బిగ్ బాస్ పలానా ట్రయాంగిల్ అన్నారు, సో ఆ ట్రయాంగిల్లో ఇన్ని రకాలు ఉన్నాయని అడగాలి. సో అంత టైం లేకపోవచ్చు ఒకవేళ. సో ట్రయాంగిల్లో ఇదిగో ఈ ట్రయాంగిల్లే నేను కన్సిడర్ చేస్తాను అని అన్నైనా
సంజన చెప్పాలి. సో సంజన చెప్పలేదు. తప్పు ఎవరిది అక్కడ? సంచాలకుది తప్పు. అవునా? సంచాలకు లేదు నేను దీన్ని అయితేనే కన్సిడర్ చేస్తాను, లేదంటే దీన్ని చెయ్యను అని చెప్పాలి. అసలు ఇక్కడ ప్లాన్ ఏంటి? పూర్తి గేమ్ ప్లాన్ ఏంటి? భరణిని బయటికి పంపించాలి. ఈ టాస్క్లో నుంచి భరణిని గెలవనీయకుండా చెయ్యాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన ఇమానియేలు కళ్యాణ్ వీళ్ళిద్దరు మైండ్లో నుంచి వచ్చింది. సో ఇక్కడ ఇమానియేలు ఒకవేళ సంజనాకి ఒకవేళ చెప్పుండాలి, లేదంటే సంజనా కన్నా మైండ్లోకి రావాలి. ఎలా రావాలి? ఈ గేమ్లో ఏమని చెప్పింది? నేనైతే అందరికీ పర్ఫెక్ట్గా చేస్తాను, న్యాయంగా చేస్తాను సంచాలకులుగా అని చెప్పిందా? సంజనాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఒకవేళ ఈ గేమ్లో భరణి గనక విన్ అయితే నెక్స్ట్ గేమ్లో సింగిల్ గేమ్ పెట్టొచ్చు, లేదా ముగ్గురు కలిపి ఒకే గేమ్ పెట్టొచ్చు. ఒకవేళ సింగిల్ గేమ్ పెడితే ఇమానియేల్ ఉంటే ఇమానియేల్కి రీతుకు పడితే ఒకవేళ ఇమానియేల్ గెలిచే అవకాశం ఉంటుంది. ఛాన్స్ తీసుకోవటం దేనికి అని ఆలోచించవచ్చు. లేదంటే భరణిని తీసేస్తే నెక్స్ట్ ముగ్గురు గేమ్స్ వచ్చినప్పుడు అప్పుడు కళ్యాణ్ ఉంటాడు, రీతు ఉంటుంది. కాబట్టి ఒకవేళ మన ఇమానియేల్ ఉన్నాడు కాబట్టి ఇమానియేల్కి టాస్క్ ఇబ్బంది లేకుండా ఉంటుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది ఆడుకోవటానికి అని చెప్పేసి అలా అన్న ఆలోచించవచ్చు. లేదా ఇమానియేల్ చెప్పుండొచ్చు ఏమని, నేను ఆల్రెడీ మీకు చెప్తానే ఉన్నా, ఇమానియేల్ డబుల్ గేమ్ ఆడతాడు ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఎవ్వరు వినలేదు. సో ఒక్కసారి ఇమానియేల్ ఆడే డబుల్ గేమ్ ఏందో చూడండి. చూసారు కదా, మనోడి స్ట్రాటజీ ఇది. మనోడు ఇక్కడ ఎవరు ఆడాలి, ఎవరు ఆడకూడదు, ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు పక్కన వాళ్ళతో తనే డిస్కషన్ చేస్తాడు. చేసి తన గేమ్ను సేఫ్గా నడిపించుకోవాలని చూస్తాడు. ఆ పక్కన ఉన్నవాడికి కూడా తెలియదు ఇమానియేల్ సేఫ్గా గేమ్ ఆడుతున్నాడు. ఒకవేళ ఈ ఇమానియేల్ ఆడే సేఫ్ గేమ్లో గనక మనం పార్టిసిపేట్ చేస్తే తిరిగి అది మళ్ళీ మనకే తగలొచ్చు అనే ఆలోచన రాదు ఎవరికి. ఇమానియేల్ బాగా చెప్తున్నాడు అంటే సో మన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ ప్రత్యర్థిని మనం తొలగించుకునే అవకాశం మనకు ఉంటుందని ఆ ఆలోచనతో ఉంటారు తప్పితే, ఒకవేళ అది బిస్కెట్ అయితే కన్ఫామ్గా మళ్ళీ మాకు కూడా అదే జరుగుద్ది అనే ఆలోచన ఎవ్వడికి రాదు. సో ఇది గేమ్ ప్లాన్ అనమాట. సో దీనివల్ల భరణిని ఈ గేమ్లో నుంచి బయటికి తీయాలని ప్లాన్ చేసుకున్నారు. సో కాబట్టే భరణిని బయటికి తీయటం కోసం సంజన ఏం చేసిందంటే ప్రతి దానికి కూడా రీతు ఉండాలి, రీతు ఉంటేనే భరణి బయటికి వెళ్ళిపోతాడని ప్లాన్ చేసుకున్నారు. కాబట్టే భరణిని బయటికి తీశారు. ఆ టైంలో మాత్రమే తనుజ లోపలికి వచ్చింది. వచ్చి అక్కడ ఉన్న ఆ గేమ్ ఆడిన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాన్ని చూసి తనుజకి చిన్న డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చేసి ఇక్కడ ఏదో తేడాగా అనిపిస్తుంది నాకు ఫస్ట్ది అని అనింది. అంతే, ఫస్ట్దే కరెక్ట్గానే ఫస్ట్ది తేడాగా ఉందని చెప్పింది. గేమ్ అంతా తేడాగా ఉందని ఏం చెప్పలేదు. ఫస్ట్ది మాత్రమే నాకెందుకో కొంచెం డౌట్గా ఉంది అని చెప్పింది. అక్కడ ఏదో తనుజానే నిజంగా సంచాలకుల్లాగా ఫీల్ అయిపోయి ఇన్స్టాగ్రామ్లో మరీ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. అది చూసి ఇదిగో ఈ పేరు సీను 65 ఈ 65 గాడు ఏం చేశాడంటే ఇంత మొక్క చూశాడు, ఇంత చిన్న బిట్టు చూసి దాన్ని పెద్దగా చేసుకొని స్క్రీన్ వేసుకొని కుర్రోడు తనుజని రోల్ చేశాడు. ప్రోమో చూడమాకండి, ప్రోమో చూడకుండా గేమ్ మొత్తం చూడండి. పెద్ద లేట్ అయినా పర్వాలేదు, గేమ్ అంతా చూసేసి నువ్వేదో ఫస్ట్ పెట్టేశాను నేను, ఏదో అందరికన్నా నేనే ముందు పెట్టేశాను అన్నట్టు ఫీల్ అవ్వమా. గేమ్ మొత్తం చూడు, టాస్క్ మొత్తం చూసిన తర్వాత అప్పుడు పెట్టు నువ్వు. అప్పుడు నువ్వు పెడితే దాన్ని బట్టి మేము కూడా చూసి కరెక్టే మనోడు చెప్పింది నిజమే అని మేము నమ్ముతాం. లేదనుకో నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు, చాలామంది వచ్చి నీ మీద వీడియోలు పెడతా ఉంటారు. సో ఫైనల్గా అయితే అది మనోడి మీద చాలా వీడియోలు పెట్టాలనుకున్నాను. మనోడు పొద్దున్న లెగిసిన కాడి నుంచి మనోడి పని అదే, ఇక ఎప్పుడు తనుజ మీద పడదామా అనే ఉంటాడు. 24 గంటల మనోడి వీడియోలు మొత్తం నేను ఆల్రెడీ కొన్ని చూస్తాను. చూసిన ప్రతి దాంట్లో కూడా తనుజ పేరు వస్తుంది మనోడికి. ఎందుకు వస్తుంది అంటే తనుజని టార్గెట్ చేస్తే నేను హైలైట్ అయిపోతా. ఇదే ఈ ఒక్క రీజన్ మాత్రమే, దానివల్ల ఒరిగేది ఏం లేదు. తనుజని ఎలా గెలిపించాలో జనం మొత్తానికి తెలుసు, చూస్తున్న ఆడియన్స్ అందరికి తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళల్లో చాలా మంది ఇప్పటికే తనుజకే ఓట్లు వేస్తున్నారు, తనుజనే గెలవాలనుకుంటున్నారు. అది పరిస్థితి.
ఇంకా మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తనూజ ఫాలోవర్స్ కానీ తనూజని ఇష్టపడే వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మరి దోస్తులు.